గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 43వ శ్లోకము. ఈశ్వరుడు ఆది కిరాతమూర్తిగా ఒకప్పుడు రూపం ధరించాడు. కిరాతులు వేటాడేందుకు కావలసిన మహారణ్యముల తన మనస్సు ఉంది కాబట్టి తన మనస్సులోని శివుని నివసింపుమని శంకరులు ఈ శ్లోకంలో ప్రార్థించారు. మా గచ్చస్త్వమితస్తతో గిరిశ భోమయ్యేవ వాసం కురు స్వామిన్నాది కిరాతమామకమనః కాంతారసీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ స్థాన్హత్వా మృగయా వినోదరుచిత లాభం చ సంప్రాప్స్యసి. ఈ శ్లోకమునకు భావము: కైలాసగిరియందు శయనించే ఆది కిరాతుడవైన ఈశ్వర, నీవు ఇచ్చటికి అచ్చటికి తిరగవద్దు, నాయందే నివసించు. దానివలన నీకు 2 లాభములున్నాయి. నీవు మాటిమాటికి అక్కడికి ఇక్కడికి తిరగవలసిన అవసరం ఉండదు. నా మనస్సు అనే అడవి మధ్యలో మాత్సర్యము, మోహము మొదలైన అడవి జంతువులు అనేకం తిరుగుతున్నాయి. వాటిని చంపి నీవు కిరాతుడవు కాబట్టి వేట వినోదమునందలి ప్రీతిని సైతము పొందవచ్చు. స్వామి, నీవు నా హృదయంలో నివసించి కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములు అనే హరిషడ్వర్గాన్ని తొలగించి నన్ను సత్వసంపన్నునిగా చెయ్యి అని ప్రార్థన. శంకర్లు ఈశ్వరునితో ఇలా చెప్పారు: ఈశ్వర, నీవు కిరాతమూర్తివి. నీకు జంతువులను వేటాడడం అంటే చాలా ఇష్టం కదా. ఆ వేట కోసం నీవు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటావు. నీకు ఆ శ్రమ అక్కర్లేకుండా నీ వేటకు అనుకూలమైన ప్రదేశం ఒకటి ఉంది. అది నా మనస్సు. నా మనస్సు ఒక మహారణ్యం. అందులో మదించిన భయంకర క్రూరమృగాలు ఉన్నాయి. అందులో మొదటి క్రూరమృగము మాత్సర్యము. ఈ మృగం ఇతరులపై ద్వేషాన్ని చూపిస్తుంది. రెండవది మోహం. మోహం అంటే ఆత్మ కాని దానిని ఆత్మగా భావిస్తూ అహంకారంతో గర్విస్తూ ఉంటుంది. మాత్సర్యము, మోహము, కామము, క్రోధము, లోభము, మదము అనే జాతి జంతువులు సైతము నా మనస్సు అనే అరణ్యంలో ఉన్నాయి. నీవు వాటిని చంపితే నీకు వేట వినోదం తీరుతుంది. కాబట్టి నా మనస్సు అనే అరణ్యంలో నివసించు. శివుడు కిరాతుడు అంటే వేట వృత్తిగా జంతువులను చంపే బోయేవాడు. ఇంకా మన మనస్సులు మహారణ్యముల వంటివి. మనస్సులకు అరణ్యములకు గల పోలికలు ఇలా ఉంటాయి. మహారణ్యాలలో చెట్లు, చేమలు, పుట్టలు, గుట్టలు వగైరా దట్టంగా ఉంటాయి. మన మనస్సు కూడా సంకల్పము, వికల్పము మొదలైన ప్రవృత్తులతో నిండి ఉంటుంది. మహారణ్యములలో సింహ, వ్యాఘ్రాది క్రూరమృగాలు ఉంటాయి. మనస్సులో క్రూరములైన కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములు అనే అంతఃశత్రువులు ఉంటాయి. మహారణ్యాలలోనికి సూర్యచంద్ర కిరణములు సైతము ప్రసరింపవు. మనస్సు అనే మహారణ్యములోనికి వివేకము, విజ్ఞానము అనే సద్గుణాలు ప్రవేశింపలేవు. కాగా మన మనస్సులలో పెద్ద చీకటి అవిద్య ఉంది. కాబట్టి మనస్సును మహారణ్యముతో పోల్చడం సమంజసమే అనాలి. అందువల్లనే శంకర్లు తన మనస్సు అనే మహారణ్యంలో ప్రవేశించి అచ్చటి కామక్రోధాదులను నిర్మూలించమని కోరారు. అంటే తన మనస్సులోని హరిషడ్వర్గాన్ని అరికట్టి సత్వగుణ ప్రధానునిగా తన్ను చెయ్యమన్నదే శంకర్ల కోరికలోని రహస్యం. శివుడు ఆది కిరాతుడు. ఈ విషయంలో 2 పురాణ కథలు ఉన్నాయి. బ్రహ్మ సరస్వతి అనే కుమార్తెను సృష్టి చేశాడు. బ్రహ్మ కుమార్తె అందానికి తానే వశుడై ఆమె పొందును కోరాడు. ఆమె లేడి రూపమును ధరించి పరుగు పెట్టింది. బ్రహ్మ జింక రూపం ధరించి ఆమెను వెంబడించాడు. శివుడు ఆ దుర్మార్గాన్ని చూసి ఉగ్రరూపం ధరించి తాను బ్రహ్మను శిక్షిస్తానని కిరాత రూపం ధరించాడని పురాణాల్లో ఉందని, కిరాత జాతి జనుల్లో ఆయన మొదటివాడు కాబట్టి ఆది కిరాతుడు అయ్యాడని శ్రీ శుద్ధ చైతన్య స్వామివారు తెలిపారు. అర్జునుడు ఈశ్వరుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందడానికి తపస్సు చేశాడు. శివుడు కిరాతవేషాన్ని ధరించి
ధనుర్బాణాలు ధరించి తన పరివారాన్ని చెంచులుగా మార్చి మూకుడు అనే రాక్షసుణ్ణి పందిగా చేసి అర్జునుడు తపస్సు చేసే వనానికి వెళ్ళాడు. అక్కడ పంది కోసం శివార్జునులు పోరాటం చేశారు. శివుడు అర్జునుడి అస్త్రశస్త్రాలను మాయం చేశాడు. అర్జునుడు తన గాంధీవంతో శివుని మీదకు వెళ్ళాడు. శివుడు అర్జునుడి పరాక్రమాన్ని మెచ్చుకొని పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. ఇది భారతంలోని ప్రసిద్ధమైన కథ. ఈ విధంగా ఈశ్వరుడు కిరాత రూపం ధరించాడు అన్నది ప్రసిద్ధమైన విషయం. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.